ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. చెనాక కొరట బ్యారేజ్ పూర్తి స్థాయి నిండడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. దీంతో పెన్గంగా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో పెన్గంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోని వరద నీరు వచ్చి చేరుతోంది. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఆనందపూర్ నుంచి మహారాష్ట్ర వైపు రాకపోకలు బంద్ అయ్యాయి. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 694 అడుగులకు నీరు చేరింది. మత్తడివాగు ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు సాత్నాలా ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. మట్టబాగు ప్రాజెక్టు చూస్తూ ఉన్నాం. అలాగే సాత్నాల ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తోంది. దీంతో వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, పరివాహక ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం ఆ జలకళని మనం చూస్తూ ఉన్నాం. మట్టబాగు నుంచి పెద్ద ఎత్తున వరద నీటిని కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు సాత్నాల ప్రాజెక్టులో కూడా నిండుకుండను తలపిస్తోంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అటు